సాల్వరాజు అశ్వపతి తన భార్య మరియు కుమార్తెతో కలిసి ద్యుమత్సేనుడు బస చేస్తున్న ఆశ్రమానికి చేరుకున్నాడు. క్రింద దర్భాసనంపై కూర్చున్న అంద ఋషిని చూసి అశ్వపతి రాజు నమస్కరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను సాల్వ దేశానికి చెందిన అశ్వపతి రాజును. నా భార్య మాలవి, నా కుమార్తె సావిత్రి కూడా నాతో ఉన్నారు. దయచేసి మా నమస్కారాలు స్వీకరించండి. అశ్వపతి మహారాజా, మీ కుటుంబానికి స్వాగతం. దయచేసి ఈ దర్భాసనంపై ఆసీనులవ్వండి. ఓ మహారాజా ద్యుమత్సేన, ఈ అందమైన సావిత్రి నా కుమార్తె. ఈమెను మీ కోడలిగా స్వీకరించమని మిమ్మల్ని అభ్యర్థించడానికి నేను మీ వద్దకు వచ్చాను. మహారాజా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి, సావిత్రి గురించి నేను చాలా విన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం మేము మీతో సంబంధం ఏర్పరచుకోవాలని అనుకున్నాము, కానీ దురదృష్టవశాత్తు మేము ఇప్పుడు అరణ్యంలో ప్రవాసులుగా జీవిస్తున్నాము. ఇప్పుడు మీరు వచ్చి మాతో సంబంధం ఏర్పరచుకోవాలని ఆశిస్తున్నారంటే ఇది చాలా సంతోషకరమైన విషయం. కానీ మీ కుమార్తె ఈ అడవి కష్టాలను ఎలా భరించగలదు? మహారాజా ద్యుమత్సేన, మీకు తెలిసినట్లుగా సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ సత్యం నాకు తెలుసు, నా కుమార్తె కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను మీకు ఇది చెప్పనవసరం లేదు. నేను స్వచ్ఛందంగా వచ్చాను, మిమ్మల్ని అడుగుతున్నాను. మన సంబంధం అరూపమైనది. మీరు పెద్దవారు, అందువల్ల ఈ సంబంధాన్ని తిరస్కరించవద్దు. మహారాజా అశ్వపతి, ఇది మన విధి. మీ కుమార్తె సావిత్రి మా కుమారుడు సత్యవాన్కు అరూప భార్య అవుతుంది. నేను, నా భార్య మరియు కుమారుడు సత్యవాన్ ఈ సంబంధానికి అంగీకరించాము. వీలైనంత త్వరగా ఈ వివాహాన్ని పూర్తి చేద్దాం. నిర్ణీత సమయం తర్వాత ఆశ్రమంలోని నివాసులందరూ సమావేశమయ్యారు. క్షత్రియ వివాహ సంప్రదాయాల ప్రకారం ద్యుమత్సేనుడి ఆశ్రమంలో వివాహం జరిగింది. అశ్వపతి తన కుమార్తెకు తన శక్తి కొలది అన్ని ఇచ్చి సాల్వదేశానికి తిరిగి వెళ్లాడు. సత్యవంతుడికి అంతటి సద్గుణవంతురాలైన భార్య దొరకనందుకు మరియు సావిత్రి తాను కోరుకున్న భర్తను పొందనందుకు ఇద్దరూ చాలా సంతోషించారు. ఆమె తండ్రి తిరిగి వచ్చినప్పుడు సావిత్రి తన ఆభరణాలన్నీ తీసివేసి పట్టు మరియు కాషాయ వస్త్రాలు ధరించింది. ఆమె తన సేవ, సద్గుణం, విధేయత, ఇంద్రియ నిగ్రహం ద్వారా మరియు వారు కోరుకున్నది చేయడం ద్వారా అందరినీ సంతోషపెట్టింది. ఆమె తన భర్తకు ఏకాంతంగా సేవ చేసింది మరియు అతనికి అవసరమైన పనులన్నీ చేసింది. ఆమె తన అత్తగారికి కర్మకాండలు చేసేది మరియు దేవతా విగ్రహాలు, ఇతర పాత్రల విషయంలో ఆమెకు సహాయం చేసేది. ఆమె మాటలు మృదువుగా, మితంగా ఉండేవి, కాని నారదుడు పలికిన మాటలు పగలు, రాత్రి ఆమె మనస్సులో పదే పదే మెదులుతూ ఉండేవి. దీని కారణంగా ఆమె ఆ రోజులను ఒక రోజుగా లెక్కించుకుంది. తన భర్త మరణానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు సావిత్రి 3 రాత్రులు 3 పగళ్లు ఉపవాస వ్రతం పాటించడం ప్రారంభించింది. అప్పుడు ద్యుమత్సేనుడు సావిత్రితో ఇలా అన్నాడు. అమ్మ రాకుమారి, ఇదేమిటి, ఇంత కఠినమైన ఉపవాసం పాటించారా? 3 రోజులు ఉపవాసం ఉండటం చాలా కష్టం. నాన్న, చింతించకండి. నేను ఈ ఉపవాస వ్రతాన్ని పూర్తి చేస్తాను. ఈ ఉపవాస వ్రతం అందరికీ శుభాన్ని తెస్తుంది. ఈ విధంగా సావిత్రి 3 పగళ్లు 3 రాత్రులు ఉపవాసం పూర్తి చేసి 4వ రోజు ఉదయం తన మామగారు మరియు అత్తగారుకు, సత్యవాన్కు, ఆశ్రమవాసులకు నమస్కరించి దీర్ఘ సుమంగళి భవ అని కోరుతూ ఆశీర్వాదం తీసుకుంది. ఈ రోజే తన భర్తకు చివరి రోజు అని ఆమెకు తెలుసు. ఈ రోజు తన పని విజయవంతం కావడానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంది.